పవన్ కళ్యాణ్ అంబటి రాంబాబు పేరు నా పేరు పెడతారా? ఇద్దరు ఫోటోలు పెట్టి ట్రోల్ చేస్తారా? అంబటి రాంబాబు పేరు పక్కన నా పేరు పెట్టడం అర్థం ఏంటి తెలుసా? వీడు వైసీపీ కోవటం ట్రోల్ చేయండి మీరు అంతని చెప్తున్నాడు. ఆయన ఒక పార్టీకి నాయకుడు, ఎమ్మెల్యే మంత్రి చేశాడు, ఆ పార్టీలో సేవ చేసుకున్నాడు. మేము నీకు చేశాం, మేము కులపరంగా ఉండి నోట్లో ఉండి నీకు చేశాం. వాళ్ళతో పాటు నువ్వు సాక్షాత్ అడ్డగడతావు మమ్మల్ని తీసుకెళ్ళి, నీకు చాకరీ చేస్తాం. దయచేసి మీ చెట్టాలు ఇప్పుతాం, సంగతి తెలుస్తాం, కుర్రలో చేత ట్రోల్ చేయిస్తాం, ఇలాంటి మాటలు జగన్మోహన్ రెడ్డి లాంటి పెద్ద పెద్ద నీకోసం నిన్ను కాపాడుకోవటం నీకున్న మనుషులు ఇవన్నీ మేము లెక్క చేయం. దయచేసి మేము మీ పార్టీ మంచి కోసం చెప్తున్నాం. మేము మీ పార్టీ పనిచేసాం, మేము మంచి కోరి చెప్తున్నాం. దయచేసి పార్టీ నిర్మాణం కమిటీలు వేసుకోండి, జాగ్రత్త పార్టీ నడుకోండి. గ్రామాల్లో మాత్రం తెలుగుదేశం జనసేనకు మాత్రం గ్యాప్ బాగా ఉందండి. అవి జాగ్రత్త చూసుకోమని చెప్పండి. చూసుకొని జాగ్రత్త ముందు బొమ్మనండి. మేము ఎప్పుడు దండం పెట్టేశాం. నేను రాజకీయ అంటే కులానికి పనిచేస్తున్నా, రాజకీయ సన్యాసం తీసుకున్నంటే పవన్ కళ్యాణ్ గారి పుణ్యమే. ఎందుకంటే ఎలక్షన్ సంవత్సరం ముందు చెప్పాడు ఒక టీడీపీ అతను, ఏందా మీ కోలా, మీ బతుకు 20 సీట్లు, మీ 20 సీట్లకి ఎప్పుడు అయిపోయింది పా అన్నాడు. నేను గట్టిగా మాట్లాడితే ఆ 20 సీట్లకే వచ్చాక ఆ 20లో 10 మంది టీడీపీ తీసుకున్నారుగా, అప్పుడే దండం పెట్టేశా. ఇది మన శక్తి కాదురా బాబు, ఈ 2 కులాలను దాటి మనం చేయలే, ఓపిక లేదు మనకని ఆ రోజు దండం పెట్టా. ఈ రోజు కూడా 2 సంవత్సరాల తర్వాత ఈ రోజు మళ్ళీ నేను మాట్లాడటానికి గ్రామాల్లో వాళ్ళకి జరుగుతున్న కాపులు అంటే జనసేన కాపులు ఇద్దరు ఒకటే, వేరే కులాలు ఎక్కువ మంది లేరండి. ఆ జనసేన కార్యకర్తలు జరుగుతున్న అన్యాయాల మీద గట్టిగా మాట్లాడాను. మొన్న ఆయన వాళ్ళ కార్యకర్తల మీటింగ్ లో మా కులాన్ని అవమానకరంగా మాట్లాడితే గట్టిగా మాట్లాడాను. దానికి నా మీద అసలు సబ్జెక్ట్ వదిలిపెట్టి కాపు కులానికి అంటగడుతున్నారు, తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ని కాపులు తిడుతున్నారు, కాపు నాయకులు తిడుతున్నారు, వీళ్ళు స్వార్థ పనులు, ప్యాకేజ్ వాళ్ళు, వీళ్ళకి రావాల్సిన పనులు రాలేదు, 2 సంవత్సరాలు ఆగాలండి ఈ పదవుల కోసం మేమంతా. ఇది పద్ధతి కాదు, నీతి కాదు. ఇప్పుడు చెల్లుతుందేమో, భవిష్యత్తులో మాత్రం రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఇదే పద్ధతిలో మీరు ముందుకెళ్తే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ప్రజలు మీ గోబర్ పక్కన ప్రజలు ఎంత తీవ్రంగా స్పందిస్తారో చూడండి. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇదే పద్ధతి. మీరు మా మీద ఎదురుదాడి చేస్తూ మీ దగ్గర ఉండే కుర్రోల చేత ఎట్టబట్టలా ఎదురుదాడి చేయించి ఇలా నోలు ముచ్చే ప్రయత్నం మీరు చేస్తే రేపు పొద్దున మీ బాధ్యం పోయింది, మేము మామూలుగానే ఉంటాం. మీరు రేపు ఎలక్షన్కి వెళ్ళాల్సింది మీరే, కూటమే. జనాలు ఎక్కడికి సమాధానం చెప్పాలో, ఏ రకంగా మీకు ఎంత తీవ్రంగా ప్రతిఘటన వచ్చిందో జనాల నుంచి, గ్రామాల నుంచి చూసుకోండి. రాము గారు ఒక విషయం ఆయన డైరెక్ట్ గానే చెప్తున్నారు, నాకు అవసరం లేదు స్వామి, మీరందరూ మీ పనులను చూసుకోండి. ఇప్పుడు దాకా నాకు ఏదో చేశారనుకున్న వాళ్ళందరూ కూడా సరే మీరు ఎలా చేస్తారో చేసుకుంటే కాపు నాయకుని పెట్టండి, లేదా బీసీ నాయకుని పెట్టండి, మీరు సీఎం చేసుకోండి అని చెప్పి డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు కదా. ఎవరిని పెడుతున్నారు, ఎవరు సపోర్ట్ చేస్తారు? మాకు పాపం మాకు తెలివితేటలు లేవు సార్, ఏం చేస్తాం. మాకు ఆయన చెప్తే తప్ప మాకు ఆలోచన రాలా. ఆ రోజు వాళ్ళ అన్నగారు వస్తే చేశాం, కొట్టు చాకిరీ చేశాం. వాళ్ళ అన్నగారు వస్తే ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డాం మాకు తెలుసండి. 2019 ఎలక్షన్ గ్రామాలు పోతే సార్ మనం ప్రజారాజ్యం అప్పుడే దెబ్బతిన్నాం సార్, మా వల్ల కాదు, మాకు ఓపిక లేదండి అన్నారండి. చాలా ఊళ్ళకి 150 ఊళ్ళు నియోజకవర్గాలు తిరిగాను సార్. ఆయన తెలుసు, పవన్ కళ్యాణ్ తెలుసు సార్ ఆ విషయం. మేము రాలేము సార్, ప్రజారాజ్యంలో దెబ్బతిన్నాం సార్ అన్నారు. అట్లాంటి వాళ్ళు మళ్ళీ 24 నిలబడ్డారుగా, మీ గౌరవం కాపాడారుగా. మాకు తెలీదా? మా కాపులో మేమే రాజ్యాధికారం, మేమే ఏ బీజేపీ పార్టీతోనో కాంగ్రెస్ తోనో ఏదో ప్లాన్ చేసుకొని మేము పవర్ క్యాప్చర్కి వెళ్ళాలా, వీళ్ళ కుటుంబాన్ని వీళ్ళని నమ్ముకోవడం జరిగేది. మాకు అంత తెలివితేటలు లేవు సార్. వాళ్ళ అన్నం నమ్మాం, పని చేశాం. ఆయన పాపం ఆయన నా వల్ల కాదనుకుని దండం పెట్టాడు. తర్వాత నువ్వు వచ్చావు, ఆయన నీకు అట్లాగే నిలబడి పని చేశాం, గొడ్డు చాకిరీ చేశాం. ఇక ఆలోచించుకుంటాం. ఇక మేము ఇప్పుడు కాంగ్రెస్ లేదు, ఇక్కడ ఉంది నేషనల్ పార్టీ బీజేపీ ఒకటే. ఆ బీజేపీ పార్టీతో మేము బీసీఎస్సీ కులాలు కానీ కాపు కులాలు కానీ ఈ 2 కులాలకి రాష్ట్రంలో ఈ 2 కులాలకి రెట్లకి కమ్మోలకి ఈ 70 ఏళ్ళ అధికారం విషయం ఈ 2 కులాల్ని పక్కన పెట్టి పేద కులాల రాజ్యాధికారం సాధన కోసం మేము ఖచ్చితంగా బీజేపీ పార్టీ పెద్దలతో మేము మాట్లాడుకొని మేము ఏం చేయాలో చేసుకుంటాం సార్. ఇన్నాళ్ళు మాకు ఆ తెలివితేటలు లేక మీ అన్నగారు గారు మీకు చేశాం. అంటే ఏంటి కొత్త పార్టీ ఏమైనా పెట్టి ఆలోచన ఉందా రాము గారు? ఎంతసేపు చెప్తే మళ్ళీ అడుగుతారేంటి సార్? నేషనల్ పార్టీ ఒకటి ఉంది. ఒకప్పుడు కన్నా లక్ష్మణానికి ఇచ్చింది, సోమవీరాజు గారికి ఇచ్చింది, అక్కడ లక్ష్మణ్ గారికి ఇచ్చింది, బండి సంజయ్ గారికి ఇచ్చింది. ఇప్పటికీ చూస్తాను సార్, ఇప్పటికి కూడా చూస్తాను సార్. మొన్న ఎలక్షన్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు సార్. వాళ్ళు రావడానికి ఇష్టం లేదు సార్. ఆంధ్రప్రదేశ్ లో ఇట్లా పొత్తులో ఈయనే బతిలాడి రాష్ట్రం పాడైపోతుందని ఈయనే ఒత్తిడి చేసి
వాళ్ళని ఎలాగోలా కన్విన్స్ చేసి తీసుకొచ్చాడు సార్. వచ్చిన తర్వాత ఇచ్చే సీట్లు మళ్ళీ మాట తప్పితే అంటే నాది బాధ్యత అన్నాడు సార్. నాది బాధ్యత అన్నందుకు మళ్ళీ వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఆ టికెట్లు ఎగ్గొట్టారు సార్. దాని ఆ నాది బాధ్యత అన్నందుకు 3 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఇచ్చుకున్నారండి ఆయనకి. కాబట్టి ఆ పేద కులాలకు చూస్తుంది బీజేపీ నేషనల్ హైకమాండ్, కాపులే పేద కులాలకు మొదటి నుంచి చూస్తుంది. ఇక ఆలోచించుకుంటాం. మీరు చెప్పారు మొన్న మీరు చూసుకోండి అని చెప్పి చూసుకోమని చెప్పారు కదా. ఇన్నాళ్ళు మీకు చేశాం, మీ అన్నయ్య గారికి చేశాం. మీ అన్నయ్య గారు అభివృద్ధి పెట్టి వెళ్ళారు, మేము వెళ్ళా. మిమ్మల్ని కూడా మీరు అధికారంలోకి వచ్చేదా మీతోనూ అధికారంలోకి వచ్చాక మీరు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరెవరు మాకు ఎప్పుడు ఫోన్ చేయలే. నేనే కాదు, నాలాంటి వాళ్ళు చాలా మంది స్వచ్ఛందంగా చేసిన వాళ్ళకి మీ పార్టీ ఆఫీసు ఫోన్ చేసిందా మీరు బాగున్నారా అని, ఆఫీసు పిలిచి కాఫీ ఇచ్చారా? మాకు